ఈ భారీ శక్తి పాలపుంతని లాగుతుంది. ఈ మధ్య చేసిన రీసెర్చ్ ప్రకారం లానియేకియా సూపర్ క్లస్టర్ అనబడే భారీ స్ట్రక్చర్ యొక్క గ్రావిటేషనల్ సెంటర్లో ఈ భారీ శక్తి ఉందని తెలిసింది. దీన్నే గ్రేట్ అట్రాక్టర్ అని పిలుస్తున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే లానియేకియా సూపర్ క్లస్టర్లో ఆల్మోస్ట్ 1,00,000 గ్యాలక్సీస్ ఉంటాయి. అందులో పాలపుంత ఒకటి మాత్రమే. మీకు అనిపించొచ్చు, పాలపుంతని ఈ గ్రేట్ అట్రాక్టర్ లాగుతుంటే మరి విశ్వం సాగుతుంది అని మీరు ఎలా చెప్తున్నారు అని. విశ్వం అంటే లానియేకియా సూపర్ క్లస్టర్ ఒకటే కాదు కదా. మనం గమనించగలిగే 93 బిలియన్ కాంతి సంవత్సరాల విశ్వంలోనే ఆల్మోస్ట్ 100 బిలియన్ నుండి 2 ట్రిలియన్ గ్యాలక్సీస్ ఉండొచ్చు. సో లానియేకియా సూపర్ క్లస్టర్లో ఉన్న 1,00,000 గ్యాలక్సీస్ మాత్రమే గ్రేట్ అట్రాక్టర్ వైపు కదులుతున్నాయి తప్పితే దాని గ్రావిటేషనల్ ఎఫెక్ట్ బయట ఉన్నవన్నీ కాస్మిక్ ఎక్స్పాన్షన్ వల్ల దూరంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ గ్రేట్ అట్రాక్టర్ని ఎలా కనిపెట్టారు? 20వ శతాబ్దం చివర్లో మన పాలపుంత చుట్టూ ఉన్న గ్యాలక్సీస్ యొక్క కదలికని కనిపెట్టడానికి వాటిని మ్యాప్ చేశారు. అప్పుడు పాలపుంతతో పాటు 400 గ్యాలక్సీస్ సెంటారస్ అండ్ నార్మా కాన్స్టిలేషన్లోని ఒక ప్రత్యేకమైన ప్రాంతం వైపు కదలడాన్ని గుర్తించారు. ఇది చాలా షాకింగ్గా అనిపించింది, ఎందుకంటే విశ్వం సాగటం వల్ల గ్యాలక్సీస్ అప్పటికే దూరంగా జరుగుతున్నాయి అని కనిపెట్టాం. అయితే గ్రేట్ అట్రాక్టర్ని డైరెక్ట్గా చూడడం కష్టమే, ఎందుకంటే అది జోన్ ఆఫ్ అవాయిడెన్స్ అనే ప్రాంతంలో ఉంది. అంటే పాలపుంతలోని దుమ్ము, ధూళి, స్టార్స్ అడ్డుపడటం వల్ల జోన్ ఆఫ్ అవాయిడెన్స్ ని డైరెక్ట్ గా అంటే విజిబుల్ స్పెక్ట్రంలో చూడడం కష్టం. కానీ కొత్త టెక్నాలజీ వచ్చి మొత్తం మార్చేసింది. ఇన్ఫ్రారెడ్ మరియు ఎక్స్రే కాంతులు ఈ జోన్ ఆఫ్ అవాయిడెన్స్ ని దాటుకొని వస్తున్నాయి అని తెలుసుకున్న తర్వాత ఈ స్పెక్ట్రమ్స్ లో చూసాం. అప్పుడు లానియేకియా సూపర్ క్లస్టర్ మరియు దాని కోర్లో దట్టమైన ఇతర గ్యాలక్టిక్ క్లస్టర్స్ ని కనిపెట్టాం. అయితే ఈ గ్యాలక్టిక్ క్లస్టర్స్ వల్ల మాత్రమే 1,00,000 గ్యాలక్సీస్ ని కదిలించేంత ఆకర్షణ శక్తిని డెవలప్ చేయలేవు. సో ఏదో తెలియని శక్తి గ్రావిటీతో పాటు వీటిని లాగుతుంది. అదే డార్క్ మ్యాటర్. అలా 2014లో కాస్మిక్ ఫ్లోస్ ప్రాజెక్ట్ ద్వారా ఇంకా పెద్ద వాల్యూమ్లో గ్యాలక్సీస్ కదలికల్ని అనలైజ్ చేశారు. ఈ రీసెర్చ్ ద్వారా మన పాలపుంత చాలా పెద్ద సూపర్ క్లస్టర్లో భాగమని దానికి లానియేకియా అని పేరు పెట్టారు. హవాయి భాషలో లానియేకియా అంటే అతిపెద్ద స్వర్గం అని అర్థం. దీని సైజ్ ఏకంగా 500 మిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. దీని మధ్యలో గ్రేట్ అట్రాక్టర్ ఉంటూ మొత్తం సూపర్ క్లస్టర్ కి ఒక యాంకర్ పాయింట్ గా వ్యవహరిస్తుంది. సో కొత్తగా ఇంకో ట్విస్ట్ ని కనిపెట్టారు. లానియేకియా సూపర్ క్లస్టర్ కూడా ఇంకో పెద్ద సూపర్ క్లస్టర్ వల్ల ప్రభావితం చేయబడుతుంది. అదే షేప్లీ సూపర్ క్లస్టర్. ఇది విశ్వంలోని అతి దట్టమైన గ్యాలక్సీ క్లస్టర్స్ లో ఒకటి. దీన్ని బట్టి చూస్తే ఓవరాల్ గా విశ్వం సాగుతున్న కొన్ని లోకల్ ప్రాంతాల్లో గ్రావిటీ మరియు డార్క్ మ్యాటర్ ఇంకా బలంగా ఉన్నాయి. ఇవి గ్యాలక్సీస్ అవి కలిసున్న క్లస్టర్స్ ని షేప్ చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. గ్రేట్ అట్రాక్టర్ ని కనిపెట్టిన స్టడీస్ వల్ల మన పాలపుంత కాస్మిక్ వెబ్ అనే భారీ స్ట్రక్చర్లో ఎలా కదులుతుందో అర్థం చేసుకోవచ్చు. కాస్మిక్ వెబ్ అంటే ఏంటో ఆల్రెడీ ఒక వీడియో చేశా, లింక్ ఎండింగ్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. అయితే పాలపుంత గ్రేట్ అట్రాక్టర్ వైపు సెకండ్కి 600 కిలోమీటర్స్ వేగంతో కదులుతుంది. అలాగే విశ్వం సాగే వేగాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ అది జరగలేదు. సో కొత్త రీసెర్చ్లు పాలపుంత పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్తగా విశ్వం సాగే వేగాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి చూస్తున్నాయి. లానియేకియా సూపర్ క్లస్టర్ కనుగొనడం మన గ్యాలక్టిక్ పరిసరాలపై ఉన్న అవగాహననే పూర్తిగా మార్చేసింది. ముందుగా మనం విర్గో క్లస్టర్ని మన సూపర్ క్లస్టర్ అని భావించేవాళ్ళం. అంటే అది మాత్రమే పెద్దది, అంత పరిమాణంతో ఉన్న వేరే స్ట్రక్చర్స్తో కలిసి ఉన్నాం అనుకున్నాం. కానీ ఇప్పుడు అది కేవలం లానియేకియా అనే మహాద్భుతమైన ఖగోళ నిర్మాణంలో చిన్న భాగం మాత్రమే అని తెలిసింది. ఈ విపులమైన నిర్మాణం అంత భారీగా ఉంది కాబట్టి కొంతమంది శాస్త్రవేత్తలు ఇది మన ప్రస్తుత కాస్మలాజికల్ మోడల్స్, ముఖ్యంగా డార్క్ ఎనర్జీ ప్రభావం, యూనివర్స్ యూనిఫార్మిటీ వంటి ఆలోచనల్ని సవాలు చేస్తుంది అంటున్నారు. గ్రేట్ అట్రాక్టర్ అనే ప్రాంతం ప్రమాదం అనుకుంటున్నాం, కానీ అది నిజం కాదు. అది గ్యాలక్సీస్ను మింగే బ్లాక్ హోల్ లేదా అంత శక్తి కలిగిన వస్తువు కాదు. అది కేవలం గ్యాలక్సీ క్లస్టర్స్, డార్క్ మ్యాటర్, గ్యాస్ల మిశ్రమం. వీటి సమిష్టి ఆకర్షణతో చుట్టూ ఉన్న గ్యాలక్సీస్ క్రమంగా తన వైపు లాగుతుంది. మన లోకల్ గ్రూప్ అంటే మిల్కీవే, ఆండ్రోమెడా మరియు 80 చిన్న గ్యాలక్సీస్ ఈ ప్రాంతం వైపు సెకండ్కి 600 కిలోమీటర్స్ వేగంతో కదులుతున్నాయి. కానీ ఇది ఎటువంటి ఢీకొనే ఘటనకి దారితీయదు. కేవలం విశ్వంలోని భారీ ఆకర్షణ ప్రవాహాల సూచన మాత్రమే. అయితే ఈ ప్రభావాలు శాశ్వతం కావు, ఎందుకంటే డార్క్ ఎనర్జీ వల్ల విశ్వం వేగంగా విస్తరిస్తుంది. బిలియన్ల సంవత్సరాల తర్వాత మన లోకల్ గ్రూప్ మాత్రమే గ్రావిటేషనల్లీ బౌండ్గా మిగిలి మిగతా గ్యాలక్సీస్ కనిపించే పరిధి దాటి వెళ్తాయి. ఇప్పటికైతే లానియేకియాని అధ్యయనం చేయడం ద్వారా మనం విశ్వంలో మన స్థానాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు
ఇంకో టాపిక్ గురించి మాట్లాడదాం. భౌతిక శాస్త్రవేత్త అయిన డాక్టర్ గంతర్ క్లచెస్కా ప్రతిపాదించిన కొత్త సిద్ధాంతం ప్రకారం టైం కూడా స్పేస్లా 3 డైమెన్షన్స్ కలిగి ఉండొచ్చు. ఆయన భావన ప్రకారం మనం స్పేస్ అనేది పిలుచుకునేది నిజంగా సమయపు లోతైన నిర్మాణం వల్ల ఉద్భవించిన ఒక ఫలితం మాత్రమే. ఈ సిద్ధాంతం జనరల్ రిలేటివిటీ మరియు క్వాంటం మెకానిక్స్ మధ్య ఉన్న విభేదాన్ని పూడ్చడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు ఫిజిక్స్ అనేది సమయాన్ని ఒకే దిశలో గతం నుండి భవిష్యత్తుకు ప్రవహించే ఒక పరిమాణంగా మాత్రమే చూసింది. కానీ క్లచెస్కా మోడల్లో సమయానికి 3 స్వతంత్ర దిశలు ఉంటాయి. వీటిని T1, T2, T3 అని అందాం. ఇవి పరస్పరం చర్యలు జరిపినప్పుడు మనకు కనిపించే స్పేస్ ఏర్పడుతుంది. ఆయన దీన్ని ఇలా వివరిస్తారు: 3 సమయ దిశలు ఒక క్యాన్వాస్ లాంటివి. ఆ క్యాన్వాస్ పై ఏర్పడే ప్యాటర్నే స్పేస్గా మనం భావించొచ్చు. అంటే స్పేస్ అనేది విశ్వపు మూలక నిర్మాణం కాదు, సమయపు లోతైన మ్యాథమెటికల్ కోఫిషియన్స్ వల్ల ఏర్పడిన ఒక ఫలితం మాత్రమే. ఇది ఐన్స్టీన్ చెప్పిన స్పేస్ టైం కలయికను తలకిందులు చేసే విధంగా ఉంది. ఇక్కడ సమయమే అసలు పునాది, స్పేస్ దాని ఫలితం మాత్రమే. ముఖ్యంగా ఈ సిద్ధాంతం కేవలం ఫిలసాఫికల్ కాదు. క్లచెస్కా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ద్వారా ఎలక్ట్రాన్, టాప్ క్వార్క్ వంటి కణాల మాసెస్ను ఖచ్చితంగా లెక్కించాడు. ఇవి ప్రయోగాత్మక రిజల్ట్స్కి దగ్గరగా ఉన్నాయి. అంతేకాక ఈ మోడల్లో కాజాలిటీ కూడా నిలబెట్టుకుంటుంది. అంటే 3 టైం డైమెన్షన్స్ ఉన్నప్పటికీ ఒక ప్రధాన టైం యాక్సిస్ లేదా డైమెన్షన్ కారణాల క్రమాన్ని, అంటే ఆర్డర్ ఆఫ్ కాజెస్, అంటే ఒకటి జరిగితే ఈ రిజల్ట్ వస్తుంది అన్న విషయాన్ని కాపాడుతుంది. ఇది ఈ సిద్ధాంతాన్ని అత్యంత ఆసక్తికరంగా మారుస్తుంది. గంతర్ క్లచెస్కా థియరీ ప్రకారం సమయానికి డైమెన్షన్స్ ఉన్న వాటిలో 2 మనకు సాధారణ స్థాయిలో కనిపించవు. అవి కేవలం అత్యంత కఠిన పరిస్థితుల్లో, సింగులారిటీ దగ్గర లేదా విశ్వం పుట్టిన మొదటి క్షణాల్లో మాత్రమే స్పష్టమవుతాయి. మోడర్న్ ఫిజిక్స్ 2 ప్రధాన పునాదులపై నిలిచి ఉంది. ఒకటి జనరల్ రిలేటివిటీ, ఇది స్పేస్ టైం డిస్టార్షన్స్ ద్వారా గ్రావిటీని వివరిస్తుంది. రెండవది క్వాంటం మెకానిక్స్, ఇది సూక్ష్మ కణాల ప్రవర్తనను అర్థం చేసుకుంటుంది. కానీ ఈ 2 సిద్ధాంతాలు కలవవు. వాటిని ఏకం చేయడానికి థిరియాటికల్ ఫిజిక్స్ ఇంకా కష్టపడుతూనే ఉంది. స్ట్రింగ్ థియరీ లేదా లూప్ క్వాంటం గ్రావిటీ వంటి సిద్ధాంతాలు ఈ గ్యాప్ను నింపడానికి ప్రయత్నించినా అవి ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి చాలా కష్టం. క్లచెస్కా మాత్రం కొత్త దిశలో ఆలోచించారు. ఆయన స్పేస్ టైంతో కాకుండా టైం నుంచే మొదలయ్యాడు. టైం యొక్క డైమెన్షన్స్ యొక్క పరస్పర చర్యల వల్లనే స్పేస్, మాస్, ఎనర్జీ ఉద్భవిస్తాయి అని ఆయన చెప్తాడు. ఇలాగే జనరల్ రిలేటివిటీలో స్పేస్ డిస్టర్బ్ అవ్వడం వల్ల గ్రావిటీ వస్తుందని చెప్పినట్టే ఇక్కడ సమయ వంకరల వల్ల పదార్థం ఉత్పత్తి అవుతుంది అని ఆయన చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ మోడల్ కొన్ని ప్రత్యేక అంచనాలు వేస్తుంది. ఉదాహరణకి ఇది న్యూట్రినోల యొక్క ఖచ్చితమైన మాసెస్ను లెక్కిస్తుంది. ఇవి భవిష్యత్తు ప్రయోగాల్లో నిర్ధారించగలవు. అంతేకాక ఈ సిద్ధాంతం కాజాలిటీని కాపాడుతుంది, సమయ ప్రవాహం దిశగా కొనసాగుతుంది. అదేవిధంగా ఇది విశ్వ నిర్మాణం, డార్క్ ఎనర్జీ, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, ఇన్ఫ్లేషన్ వంటి రహస్యాలపై కూడా దృష్టి ఇస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.